రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం కార్పొరేషన్ లో ఎమ్మెల్యే చేపట్టిన డివిజన్ బాటలో భాగంగా సోమవారం 21 డివిజన్లలో ఎమ్మెల్యే డివిజన్ బాట కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సింగరేణి మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ కార్పొరేటర్లు, సింగరేణి జెన్కో, ట్రాన్స్కో, ఎఫ్సిఐ, ఎన్టీపీసీ తదితర అధికారులతో కలిసి డివిజన్ బాట కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని డ్రైన్స్, కాల్వల శుద్ధీకరణ పనులను చేయిస్తున్నామని, అంటు రోగాలు వ్యాప్తి చెందకుండా చూస్తున్నామన్నారు. 25 సంవత్సరాలుగా మరుగున పడ్డ రామగుండాన్ని మళ్లీ సరైన దిశలో పెడతామన్నారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ సరైన దిశలో పెట్టాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. రామగుండం 4 డివిజన్ల అభివృద్ధికి 10 కోట్ల రూపాయలు వెచ్చించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఫారెస్ట్ కి సంబంధించిన అధికారులు పూర్తి ప్రభుత్వం అంతా కూడా ఈరోజు ప్రజల ముందుకు రావడం జరిగింది. అనేక సంవత్సరాలుగా రామగుండం 25 సంవత్సరాల నుంచి పూర్తిగా మరుగున పడ్డది. గతంలో ఉన్నటువంటి పాలకుల నిర్లక్ష్యమా, ప్రభుత్వ నిర్లక్ష్యమా తెలియదు కానీ రోడ్లు, డ్రైనేజీలు నడవలేనటువంటి పరిస్థితి. ఇవాళ మొత్తం రామగుండంలో ఇదే మాదిరి కనబడతా ఉంటే పూర్తి స్థాయిలో దాన్ని మళ్ళీ పూర్వస్థాయికి తీసుకురావాలి, రోడ్లు, డ్రైనేజ్ చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ రామగుండం టౌన్కి అంటే ఇక్కడ ఉన్నటువంటి 4 డివిజన్లలో కూడా ప్రత్యేకమైన శుద్ధి, అన్ని డివిజన్లతో పాటు ఇక్కడ దాదాపు 10 కోట్ల రూపాయలు వెచ్చించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏదైనా సరే ఇది ప్రజాపాలన. ఇవాళ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసే సంకల్పంతో ముందుకు వెళ్తా ఉన్నాం. త్వరితగతిగా అవన్నీ కార్యక్రమాలు చేయడానికి 6 నెలల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పి ఒక స్థానిక కుటుంబ సభ్యుడిగా అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. మేము చేసే కార్యక్రమంలో మరి పూర్తి స్థాయిలో సహకరించాలని కోరుతా ఉన్నా. కార్యక్రమంలో మేయర్ బంగి అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, రామగుండం ఎంఆర్ఓ కుమారస్వామి, 1-22 కార్పొరేటర్ ముదాం శ్రీనివాస్, కౌశికలత, మాజీ కౌన్సిలర్ అంజుల్, ఈతునూరి హరిప్రసాద్, మున్సిపల్ జెన్కో, ట్రాన్స్కో, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.